ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 9వ అధ్యాయము. షిరిడీ యాత్ర యొక్క లక్షణములు. షిరిడీ సందర్శనములోని ఒక ప్రత్యేక విశేషమేమన బాబా అనుమతి లేనిదే ఎవరునూ షిరిడీ విలువలేకుండిరి. బాబా అనుమతి లేక ఎవరైనా షిరిడీ విడిచినచో వారు ఊహించని కష్టములు కొని తెచ్చుకున్న వారగుచుండిరి. బాబా ఎవరినైనా బయలుదేరడని సెలవిచ్చిన తరువాత ఇక షిరిడీలో ఉండరాదు. సెలవు తీసుకున్నట్టుకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టముగానో లేక సూచనప్రాయముగానో కొన్ని సలహాలు ఇచ్చుచుండేవారు. బాబా ఆదేశానుసారము నడిచి తీరవలను. వ్యతిరేకముగా పోయినచో ప్రమాదములేవో తప్పక వచ్చుచుండెను. ఈ దిగువ అట్టి ఉదాహరణలు కొన్ని ఇచ్చుచున్నాను. తాత్యా కోతే పాటిల్ ఒకనాడు టాంగాలో కోపర్గాంలో జరుగు సంతకు బయలుదేరను. హడావిడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోచుంటిని అని చెప్పెను. బాబా అతనితో, తొందరపడవద్దు, కొంచెము ఆగుము, సంత సంగతి అటుండ నీవు ఊరు విడిచి అసలు బయటికి ఎక్కడికి పోవలదు అని చెప్పెను. సంతకు వెళ్ళవలననడి తాత్య ఆతురతను చూచి కనీసము శ్యామ అనగా మాధవరావు దేశపాండేనైనా వెంట తీసుకుని పొమ్మని బాబా చెప్పెను. బాబా మాటలను లెక్క చేయక తాత్య హుటాహుటిన టాంగా నెక్కి కోపర్గాం బయలుదేరను. టాంగాకు కట్టిన 2 గుర్రములలో ఒకటి 300 రూపాయలు ఖరీదు పెట్టి కొత్తగా కొన్నది. మిక్కిలి చురుకైనది. షిరిడీ వదిలి సావుల్ విహిర్ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరిగెత్తసాగాను. కొంత దూరము పోయిన పిమ్మట కాలు మడతపడి అది కూలబడెను. తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగలలేదు, కానీ తల్లివలే ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చెను. మరొకప్పుడు కూడా ఇటులనే బాబా ఆజ్ఞను వ్యతిరేకరించి కొల్హారు గ్రామముకు ప్రయాణమై దారిలో టాంగా ప్రమాదమునకు గురయ్యెను. ఐరోపా దేశస్థుని ఉదంతము. బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడు ఒకడు ఏదో ఉద్దేశంతో బాబా దర్శనార్థం షిరిడీ వచ్చెను. తనతో నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి తనను గూర్చిన ఒక పరిచయ పత్రమును కూడా తెచ్చెను. అతని కొరకు ఒక ప్రత్యేక గుడారము వేసి అందులో సౌకర్యముగా బస ఏర్పాటు చేసిరి. బాబా ముందు మ్రోకరిల్లి వారి చేతిని ముద్దిడవలనని కోరికతో అతడు 3 సార్లు మసీదులో ప్రవేశింప యత్నించెను. కానీ బాబా అతనిని మసీదులో ప్రవేశించుటకు నిషేధించెను. క్రిందగా మసీదు ముందు గల బహిర ఆవరణలో కూర్చుండి తమను దర్శించుకొని వచ్చుచుని అనిరి. అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టి పడి వెంటనే షిరిడీ విడివలనని నిశ్చయించుకొను. బాబా సెలవు పొందుటకు వచ్చెను. తొందరపడక మరుసటి దినము పొమ్మని బాబా చెప్పెను. తక్కిన వారు కూడా బాబా ఆదేశమును పాటించమని సలహా ఇచ్చిరి. ఆ సలహాలను ఖాతరు చేయక అతడు టాంగా ఎక్కి షిరిడీ నుండి బయలుదేరిన. మొదట గుర్రములు బాగుగానే పరిగెత్తినవి. సావుల్ విహిర్ దాటిన కొద్దిసేపట్లో ఒక సైకిలు అతని టాంగాకి ఎదురు వచ్చెను. దానిని చూచి గుర్రములు బెదిరినవి. టాంగా తలక్రిందులయ్యెను. ఆ పెద్ద మనిషి కిందపడి రోడ్డుపై కొంత దూరము ఈడ్వబడెను. ఫలితముగా గాయములను బాగు చేసుకొనుటకై కోపర్గాం ఆసుపత్రిలో పాలయ్యను. ఇటువంటి అనేక సంఘటనలు మూలమున బాబా ఆజ్ఞను ధిక్కరించి వారు ప్రమాదముల పాలగుదురనియు బాబా ఆజ్ఞానుసారము పోవారు సురక్షితంగా ఉందరనియు జనులు గ్రహించిరి. బాబాయే భగవంతుడైనచో వారు భిక్షాటనముచే జీవితమంతయు గడుపనేలా అను సందేహము చాలామందికి కలుగవచ్చును. దీనికి భిక్షాటనము చేసి జీవించే హక్కు ఎవరికి కలదు అను పంచశూనములు వానిని పోగొట్టుకున్న మార్గమేది అను 2 ప్రశ్నలకు వచ్చు సమాధానంతో సమాధానపడను. సంతానము, ధనము, కీర్తి సంపాదించుటంత ఆపేక్ష వదులుకొని సన్యసించువారు భిక్షాటనముచే జీవించవచ్చును అని మన శాస్త్రములు ఘోషించుచున్నవి. వారు ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకుని తినలేరు. వారికి భోజనము పెట్టు బాధ్యత గృహస్థులపై కలదు. సాయిబాబా గృహస్థుడు కారు, వానప్రస్థుడు కూడా కాదు. వారు స్థలిత బ్రహ్మచారులు. బాల్యము నుంచి బ్రహ్మచర్యమునే అవలంబించుచుండిరి. ఈ సకల జగత్తంతయు వారి గృహమే. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది. వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణముగా కలదు. పంచశూనములు వానిని తప్పించుకొని మార్గమును ఆలోచింతుము. భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు 5 పనులు తప్పక చేయవలను. అది ఏమనా? దంచుట లేక రుబ్బుట, విసురుట, పాత్రలు తోముట, ఇల్లు ఊడ్చుట లేదా తుడుచుట, పొయ్యి అంటించుట. ఈ 5 పనులు చేయనప్పుడు అనేక క్రిమికీటకాదులు మరణించుట తప్పదు. గృహస్థులు ఈ పాపమును అనుభవించవలెను.
ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు 6 మార్గములు ప్రబోధించుచున్నవి. బ్రహ్మయజ్ఞము, వేదాధ్యయనము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, అతిథి యజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థులు మనస్సులు పాపరహితములు అగును. మోక్ష సాధనమునకు, ఆత్మ సాక్షాత్కారమునకు ఇవి తోడ్పడును. బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లయినది. తమ ఇంటి గుమ్మము వద్దనే ఇంత గొప్ప ప్రబోధమును పొందిన షిరిడీ ప్రజలు ఎంతటి ధన్యులు! భక్తుల అనుభవములు. శ్రీకృష్ణుడు భగవద్గీత అందలి 9వ అధ్యాయంలో 26వ శ్లోకమందు శ్రద్ధాభక్తులతో ఎవ్వరేని పత్రము గాని, పుష్పము గాని, ఫలము గాని లేదా నీరు గాని అర్పించినచో దానిని నేను గ్రహించెదను అని చెప్పెను. సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకమగు విషయమేమనా, తమ భక్తుడు ఏదైనా తమకు సమర్పించవలను అనుకొని ఏ కారణము చేతనైనా ఆ సంగతి మరచినచో అట్టి వానికి బాబా ఆ విషయము జ్ఞాపకము చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించువారు. అట్టి ఉదాహరణలు కొన్ని ఈ కింద చెప్పుబోచున్నాను. తర్కట్ కుటుంబం. రామచంద్ర ఆత్మారాం ఉరఫ్ బాబాసాహెబ్ తర్కట్ ఒకప్పుడు ప్రార్థనా సమాజస్థుడే అయినను తరువాత బాబాకు ప్రియభక్తుడైనాడు. వాని భార్యాపుత్రులు కూడా బాబాను మిగుల ప్రేమించుచుండిరి. ఒకసారి తల్లి కొడుకులు షిరిడీకి పోయి అచ్చట వేసవి సెలవులు గడపవలెనని నిర్ణయించిరి. షిరిడీ పూట సంతోషదాయకమైనను కొడుకు మాత్రము దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు. కారణమేమన, తన తండ్రి ప్రార్థన సమాజమునకు చెందినవాడొకటచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించెను. కానీ బాబా పూజను తాను నియమానుసారము సక్రమంగా చేసేదనని తండ్రి వాగ్దానం చేయుటచే బయలుదేరును. శుక్రవారం రాత్రి తల్లి కొడుకులు బయలుదేరి షిరిడీకి వచ్చిరి. ఆ మరుసటి దినము శనివారము నాడు తండ్రి యొగు తర్కట్ పెందలకడనే నిద్రలేచి స్నానము చేసి పూజను ప్రారంభించుటకు ముందుగా బాబా పటమునకు సాష్టాంగ నమస్కారము చేసి ఏదో లాంఛనము వలె కాక తన కుమారుడు చేయినట్లు పూజను శ్రద్ధగా తనచే చేయింపవలసినదని ప్రార్థించెను. ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యముగా కలకండను అర్పించెను. భోజన సమయమందు దానిని పంచిపెట్టెను. ఆనాటి సాయంత్రము ఆ మరుసటి దినము అనగా ఆదివారం నాడు పూజ అంతయు సవ్యముగా జరిగెను. సోమవారము కూడా చక్కగా జరిగెను. ఆత్మారాముడు ఎప్పుడిట్లు పూజ చేసి ఉండలేదు. పూజ అంతయు కొడుకునకు వాగ్దానం చేసినట్లు సరిగ్గా జరుగుచున్నందుకు సంతసించెను. మంగళవారం నాడు పూజ ఎప్పటి వల్లే సలిపి కచేరికి పోయెను. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనమునకు కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదము లేకుండా గమనించెను. నౌకరును అడుగగా ఆనాడు నైవేద్యం ఇచ్చుట మరచుటచే ప్రసాదము లేదని బదులు చెప్పెను. ఆ సంగతి వినగానే భోజనమునకు కూర్చున్న ఆత్మారాం వెంటనే లేచి బాబా పటంకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాను క్షమాపణ కోరెను. బాబా తనకు ఆ విషయము జ్ఞప్తికి తేనందుకు నిందించెను. ఈ సంగతులన్నింటినీ షిరిడీలో ఉన్న తన కొడుకునకు వ్రాసి బాబాను క్షమాపణ వేయడమనెను. ఇది బాంద్రాలో మంగళవారము మధ్యాహ్నము సుమారు 12 గంటలకు జరిగెను. అదే సమయమందు షిరిడీలో మధ్యాహ్నహారతి ప్రారంభించుటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లనెను: తల్లి, ఏమైనా తినవలనని ఉద్దేశంతో బాంద్రాలో మీ ఇంటికి పోయినాను. తలుపు తాళము వేసియుండెను. ఎలాగునో లోపల ప్రవేశించితిని. కానీ అక్కడ తినుటకు ఏమీ లేకపోతే తిరిగి వచ్చితిరి అనెను. బాబా మాటలు ఆమెకేమీ బోధపడలేదు. కానీ ప్రక్కనే ఉన్న కుమారుడు మాత్రము ఇంటి వద్ద పూజలో ఏదో లోటుపాట్లు జరిగినవని గ్రహించి ఇంటికి పోవుటకు సెలవు ఇమ్మని బాబాను వేడెను. అందులకు బాబా పూజను అక్కడే చేయమని, ఇంటికి పోనవసరం లేదని చెప్పెను. వెంటనే కొడుకు షిరిడీలో జరిగిన విషయమంతయో వివరముగా తండ్రికి ఉత్తరము వ్రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకొనెను. ఈ 2 ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమును తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరెను. ఇది ఆశ్చర్యము కదా. ఇక ఆత్మారాముని భార్య విషయము. ఒకసారి ఆమె 3 పదార్థములను బాబాకు నైవేద్యము పెట్టుటకు సంకల్పించెను. అవి వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ వేపుడు కూర, పేడ. బాబా వీన్ని ఎట్లు గ్రహించినో చూచెదము. బాంద్రా నివాసియగు రఘువీర భాస్కర్ పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. అతడు ఒకనాడు భార్యతో షిరిడీకి బయలుదేర్చుండెను.
ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు రెండింటిని మిగిల్చి ప్రేమతో తెచ్చి పురంధరుని భార్య చేతికిచ్చి ఒక వంకాయతో పెరుగు పచ్చడిని రెండవ దానితో వేపుడును చేసి బాబాకు వడ్డించమని వేడెను. షిరిడీ చేరిన వెంటనే పురంధరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రము చేసి బాబా భోజనమునకు కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళెను. బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా ఉండెను. కానీ దానిని అందరికీ పంచిపెట్టెను. వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావలెను అని బాబా అడిగెను. ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమాయికి తెలియపరిచిరి. అది వంకాయలం కాలము కాదు కనుక ఆమెకి ఏమి చేయాలో తోచలేదు. వంకాయలెట్లు సంపాదించుట అన్నది ఆమెకి సమస్య అయ్యేను. వంకాయ పచ్చడి తెచ్చినది ఎవరని కనుకొనగా పురంధరుని భార్య అని తెలియొచ్చే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలనని ఆమెకు కబురు పంపిరి. అప్పుడు అందరికీ వంకాయ వేపుడు బాబా ఎందులకు కోరిరో తెలిసినది. బాబా సర్వజ్ఞతకు అందరూ ఆశ్చర్యపడిరి. 1915 డిసెంబర్లో గోవింద బాలారాం మాన్కర్ అనువాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తరక్రియలు చేయవలను అని అనుకున్నాను. ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చెను. ఆత్మారాం భార్య బాబా కొరకు ఏమైనా పంపవలను అని అనుకుని ఇల్లంతయు వెతికెను. కానీ ఒక్క పేడ తప్ప ఏమీ కనిపించలేదు. ఆ పేడ కూడా అప్పటికే బాబాకు నైవేద్యంగా సమర్పించబడి ఉండెను. తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను. కానీ బాబా యందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడాను అతని ద్వారా పంపెను. బాబా దానిని పుచ్చుకొని తినునని నమ్మియుండెను. గోవిందుడు షిరిడీ చేరును. బాబాను దర్శించెను. కానీ పేడా తీసుకుని వెళ్ళుట మరచెను. బాబా అప్పటికీ ఊరకుండెను. సాయంత్రము బాబా దర్శనమునకే వెళ్ళినప్పుడు కూడా అతడు పేడా తీసుకుని పోవటం మరచెను. అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకేమి తెచ్చినావని అడిగాను. ఏమీ తీసుకురాలేదని గోవిందుడు జవాబిచ్చెను. వెంటనే బాబా, నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగాను. కుర్రవాడు ఇదంతయు జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడెను. బాబాను క్షమాపణ కోరెను. బసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చెను. చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటుక్కున మింగెను. ఈ విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకముగా స్వీకరించెను. నా భక్తులు నన్నిట్లు భావింతురో నేను వారి నా విధముగానే అనుగ్రహింతును అని గీతావాక్యము అనగా 4వ అధ్యాయంలో 11వ శ్లోకం నిరూపించెను. బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట ఎట్లు? ఒకప్పుడు ఆత్మారాం తర్కట్ భార్య షిరిడీలో ఒక ఇంటి యందు దిగిన. మధ్యాహ్నం భోజనము తయారయ్యను. అందరికీ వడ్డించిరి. ఆకలితో ఉన్న కుక్క ఒకటి వచ్చి మొరగట ప్రారంభించెను. వెంటనే తర్కట్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసిరెను. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తినెను. ఆనాడు సాయంకాలము ఆమె మసీదుకు పోగా బాబా ఆమెతో ఇట్లనెను, తల్లి, నా కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టావు. నా జీవశక్తులు సంతుష్టి చెందినవి. ఎల్లప్పుడూ ఇట్లనే చేయుము. ఇది నీకు సద్గతి కలగజేయును. ఈ మసీదులో కూర్చుండి నేను ఎన్నడూ సత్యమాడను. నా యందిట్లే దయయుంచుము. మొదట ఆకలితోనున్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీన్ని జాగ్రత్తగా జ్ఞప్తి అందించుకును. ఇదంతయు ఆమెకేమీ బోధపడలేదు. కావున ఆమె ఇట్లు జవాబిచ్చెను, బాబా, నేను నీకెట్లు భోజనం పెట్టగలను? నా భోజనము కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనము చేయుచున్నాను. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను, నీవు ప్రేమపూర్వకముగా పెట్టిన ఆ రొట్టె మొక్కను తిని ఇప్పటికీ త్రేణువులు తీయుచున్నాను. నీ భోజనమునకు ముందు ఏ కుక్కను నీవు చూచి రొట్టె పెట్టతివో అదియో నేను ఒక్కటియే. అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నీయు నా అంశములే. నేనే వాని ఆకారంలో తిరుగుచున్నాను. ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుతురో వారే నా ప్రియభక్తులు. కావున నేను వేరు, తక్కిన జీవరాశి అంతయు వేరు అను ద్వంద్వభావను, భేదభావను విడిచి నన్ను సేవింపు. ఈ అమృతతుల్యమగు మాటలు విని ఆమె హృదయము ఎంతయో కదిలించినవి. ఆమె నేత్రములు అశ్రువులతో నిండెను. గొంతు గద్గదమయ్యెను. ఆమె ఆనందమునకు అంతు లేకుండెను. నీతి: జీవులన్నటి యందు భగవంతుని దర్శింపుము అన్నది ఈ అధ్యాయంలో నేర్చుకొనవలసిన నీతి. ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము మొదలుగునవి అన్నయు భగవంతుని ప్రతి జీవి యందు చూడుమని ప్రబోధించుచున్నవి. ఈ అధ్యాయము చివర చెప్పిన ఉదాహరణము వలన, ఇతర అనేక భక్తుల అనుభవముల వలన సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధములను తమ ఆచరణ రూపమును చూపి అనుభవపూర్వకముగా నిర్ధారణ చేసి ఉన్నారనియో స్పష్టమగును. ఉపనిషదాది గ్రంథములలో ప్రతిపాదింపబడిన తత్వమును అనుభవపూర్వకముగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయిబాబా.
9వ అధ్యాయము సంపూర్ణం. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.